ఏమైంది వెంకట్? మేడం, దేవ్ సార్, మీటర్ రూమ్లోకి రాకెట్ పోయినట్టుంది. నిప్పైతే అంటుకోలేదు, కానీ మీటర్ కాలిపోయింది. అందుకే దివాణంలో కరెంటు పోయింది. అలా ఎలా? అమ్మా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు దీపావళి కదా, వాళ్ళు కూడా సెలవులో ఉండుంటారు. మరి ఎలక్ట్రీషియన్? అవి ట్రై చేస్తున్నాడు కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. దీపావళి రోజున రాత్రి ఇంట్లో చీకట. అందరూ అంటుంటారు కదా, ఈ రోజు గనక ఇంట్లో వెలుగు లేకపోతే మహాలక్ష్మి ఇంట్లో కొలువు ఉండడం కాదు కదా, ఆవిడ మన ఇంట్లో అడుగు కూడా పెట్టరు అని. పైగా రానున్న సంవత్సరం మొత్తం చౌదరి కుటుంబానికి అంత మంచిది కాదు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. దేవా, నువ్వేమైనా చేయగలవా? అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కానీ దేవ్ సార్, మన దగ్గర 400-500 మట్టి ప్రమిదలున్నాయి. నేను ముందే వాటిలో ఒత్తులు నూనె వేసి సిద్ధంగా పెట్టాను. మహాలక్ష్మికి మన మీద కోపం రావటానికి ముందే మేమింటి మొత్తాన్ని ఈ దీపాలతో మెరిసిపోయేలా చేస్తాము. పైగా పెద్దమ్మగారి పూజకు కూడా సమయం కావస్తోంది. పద. ఇలాంటి నిరాడంబరత చూసి మహాలక్ష్మి మన ఇంట తప్పకుండా అడుగు పెడతారు.